హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. మీరందరూ రెగ్యులర్గా రవ్వ లడ్డు చేస్తారు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటారు. అలాగే తినేవాళ్ళు కూడా షాక్ అవుతారు, ఇది రవ్వ లడ్డునా సున్నుండా అని చెప్పి. ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాగే ఫెస్టివల్స్ అయినప్పుడు ఈజీగా క్విక్గా ఇలాగా ప్రసాదం లాగా కూడా చేసుకోవచ్చు, అలాగే స్నాక్గా కూడా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి ఏదైనా ఒక కప్పుతో ఇక్కడ మెజర్మెంట్ తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోకి ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం యాడ్ చేయము. ఎప్పుడైతే మనం వేసుకుని ఈ బొంబాయి రవ్వ మంచిగా ఫ్రై అయిపోతుందో ఇందులోకి అరకప్పు పుట్నాల పప్పునైతే యాడ్ చేసుకోవాలి. మనం స్పెషల్గా చేసే ఈ రవ్వ లడ్డూకి స్పెషల్ ఐటమ్ అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ పుట్నాల పప్పే. కరెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు పుట్నాలు వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వతో కలిసి పుట్నాల పప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే బొంబాయి రవ్వ మాడకుండా చూసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇది పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనకి చల్లగా అయిపోతాయో వీటిని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే బొంబాయి రవ్వని సపరేట్గా పుట్నాలను సపరేట్గా కూడా మీరు ఫ్రై చేసుకొని సపరేట్గా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 1 కప్ షుగర్ వేసుకోవాలి. కరెక్ట్గా 1 కప్ బొంబాయి రవ్వ, అరకప్పు పుట్నాలు, అలాగే 1 కప్ షుగర్ వేసుకుంటే ఇదే కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్ మెజర్మెంట్. ఇలాగా సాఫ్ట్గా అయితే మీరు మిక్సీ పట్టుకోవాలి, ఎక్కడ బరక లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఇందులోకి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అయితే ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే నెయ్యి అంతా ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నెయ్యి ఇంతే వేయాలని రూల్ ఏం లేదండి. అలాగే మీకు ముద్దలాగా ఫామ్ అవ్వాలి, అంటే ఉండలాగా చేసేటప్పుడు కరెక్ట్గా బ్రేక్ అవ్వకుండా ఉండలాగా వస్తే అప్పటి వరకు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎలా కాదన్నా ఒక 8 నుంచి 9 స్పూన్లు నెయ్యి అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు మిగతా నెయ్యి వేస్తాను. గోండి ఎప్పుడైతే మనం వేసిన నెయ్యిలోకి మనం యాడ్ చేసుకున్న పిండి మంచిగా కరిగిపోతుందో ఇప్పుడు ఇంకో 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రాగా నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. మొదటిగా మనం వేసిన నెయ్యి మాత్రం స్టవ్ ఆన్ చేసే ఈ పంచదార కరిగేటట్టు మనం కలుపుకోవాలి. సెకండ్ టైం యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇదంతా చల్లగా అయినంత వరకు కలుపుకొని అలాగే ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం నెయ్యితో మిక్స్ అయినట్టు మనం పిండిని బాగా కలుపుకోవాలి. మీరు ఇంత నెయ్యి వేసిన తర్వాత కూడా మీకు సాఫ్ట్గా రాలేదు అంటే ఎక్స్ట్రాగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నూనె మాత్రం వేయొద్దు, స్మెల్ వస్తుంది. అలాగే టెక్స్చర్ కూడా అంత బాగోదు, టేస్ట్ కూడా అంతేం బాగోదు. కాబట్టి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, ఉండకడితే ఓకే, లేకుంటే ఎక్స్ట్రాగా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దగా ఇలాగా ఉండగా చేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. నిజంగా ఇది రవ్వ లడ్డు ఏనా అని ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా పాత ప్రాసెస్ పక్కన పెట్టి ఇంకెప్పుడైనా చెయ్యాలి అంటే ఈ ప్రాసెస్లోనే మీరు చేస్తారు. రెసిపీ ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.